ఒకప్పుడు పచ్చటి పొలాలు, నీడలిచ్చే చెట్లతో నిండిన ఒక శాంతమైన గ్రామంలో ఇద్దరు భిన్నమైన జీవులు నివసించేవారు. అర్జీ అనే చెయ్యి, కష్టం చేసే చిన్న చెమ్మటి పుట్ట, మరియు సూరి అనే అలసత్వం మరియు దురాశతో నిండిన పిట్ట. ప్రతి ఉదయం మేఘాల వెనుక నుండి సూర్యుడు బయటపడటంతో ఆకులపై తేమ మెరుస్తూ ఉండగా అర్జీ నిద్రలేచి పనికి బయలుదేరేది. ఆమె పొలాల గుండా నడిచి రైతులు వదిలిన తినుబండారాలను ఒక్కొక్కటి ఏరి తన చెట్టు కొమ్మల క్రింద ఉన్న ఇంటికి తీసుకెళ్లేది. పనిచేస్తూ ఆమె తానుగా ఒక పాట పాడేది. ఆ చెట్టు కొమ్మలపై సూరి అనే పిట్ట నిద్రలేస్తూ అర్జిని చూసేది. విసుగుగా పెదాలు వంపుతూ చెప్పేది, ఈ చెమట పుట్ట ఇలా రోజంతా పనిలో పడి ఉంటుంది. నేనైతే ఒక్కసారి ఆ మొత్తాన్ని తీసుకెళ్లగలుగుతాను. ఇంత కష్టపడేజా? రోజులు గడిచాయి. అర్జీ తన పని చేస్తూనే ఉండేది. కాని సూరి చెట్టుపై ఒళ్ళుంటూ చిన్నపాటి పిక్నిక్ మిగిలిన తిండి దొంగిలించేది. ఒకరోజు సూరి అర్జీ దగ్గరకు వచ్చాడు. అర్జీ, మనమిద్దరం భాగస్వాములమవ్వదాం. నేను కూడా ఆహారం సేకరిస్తాను. మనం పంచుకోగలిగితే ఎంత బావుంటుంది? అర్జీ చిరునవ్వుతో అతన్ని చూసి చెప్పింది. పంచుకోవడం మంచిదే సూరి, కాని ఇద్దరూ పనిచేస్తేనే పంచుకోవచ్చు. నిన్ను